ఏంటి ఈ నెంబర్లు ఇలా ప్రింట్ అవుతున్నాయి? అసలు ఈ లూప్లో నుంచి బయటికి ఎలా రావాలి? రే పవన్, రే. ఓకే ఓకే సీ హియర్. ఇలాంటప్పుడే మనం లూప్ కంట్రోల్ స్టేట్మెంట్స్ అనేవి వాడతాం అనమాట. బేసిక్గా లూప్ కంట్రోల్ స్టేట్మెంట్స్ ఇవి మనకు 3 ఉంటాయి అనమాట. బ్రేక్ ఒకటి, కంటిన్యూ ఒకటి అండ్ రిటర్న్ అనమాట. అయితే ఇప్పుడు మనకి ఒక బ్రేక్ స్టేట్మెంట్ అనేది ఎప్పుడైనా సరే మనకు ఒక లూప్ అనేది కంప్లీట్ గా ఎగ్జిక్యూట్ కాకముందే మనం ఆ యొక్క లూప్ లో నుంచి బయటికి రావాలని అనుకున్నాం అనుకోండి, అప్పుడు మనం బ్రేక్ స్టేట్మెంట్ అనేది యూజ్ చేస్తాం అనమాట. ఇప్పుడు చూసుకుంటే మనం ఇక్కడ మనకు ఐ వాల్యూ అనేది 1 నుంచి 10 వరకు ప్రింట్ అవుతుంది అనమాట. కానీ ఎప్పుడైతే ఐ వాల్యూ అనేది ఈక్వల్ టు 5 అవుతుందో మనం ఏం చేస్తున్నాం, బ్రేక్ అనేది వాడుతున్నాం. అంటే ఈ యొక్క లూప్ లో నుంచి బయటికి అనేది వస్తున్నాం అనమాట. అంటే ఈ యొక్క లూప్ అనేది ఫర్దర్ గా ఎగ్జిక్యూట్ అనేది అవ్వదు. అందుకే మనకు 1 2 3 4 అనేది ప్రింట్ అయింది అనమాట అవుట్పుట్ లో చూసుకుంటే. అండ్ నెక్స్ట్ వచ్చేసి కంటిన్యూ స్టేట్మెంట్. కంటిన్యూ స్టేట్మెంట్ అనేది ఎప్పుడైనా మనం ఒక కరెంట్ ఇటరేషన్ ఉన్నప్పుడు ఒక స్పెసిఫైడ్ వాల్యూ ని, అంటే ఆ యొక్క ఇటరేషన్ ని స్కిప్ చేసి రిమైనింగ్ స్టేట్మెంట్స్ అన్ని మనం అయితే ప్రింట్ చేసాం అనమాట. సో అందుకు మనం కంటిన్యూ స్టేట్మెంట్ అనేది వాడతాము. సో ఇప్పుడు మనం చూసుకుంటే ఇక్కడ మనం మా ఐ వాల్యూ అనేది 1 to <<5 అయ్యే వరకు మనం అయితే యాక్చువల్ గా ఈ యొక్క లూప్ అనేది రన్ అవుతుంది అనమాట. కానీ ఎప్పుడైతే ఐ వాల్యూ అనేది 3 అయిందో మనం కంటిన్యూ అనేది వాడుతున్నాం అనమాట. అంటే ఎప్పుడైనా ఐ వాల్యూ 3 అయినప్పుడు డైరెక్ట్ ఏం చేస్తున్నాం, ఆ ఒక్క వాల్యూని స్కిప్ చేసి రిమైనింగ్ వాల్యూస్ అనేది ప్రింట్ చేసామన్నమాట. సో మనం అవుట్పుట్ చూసుకుంటే మనకి ఏమొచ్చింది, 1 2 4 5 వచ్చింది. అంటే అవుట్పుట్ అనేది 3 అనేది రాలేదన్నమాట. సో నెక్స్ట్ వచ్చేసి రిటర్న్ స్టేట్మెంట్ అనమాట. రిటర్న్ స్టేట్మెంట్ అనేది మనం మోస్ట్లీ ఎక్కడ అంటే ఫంక్షన్స్ లో గానీ, మెథడ్స్ లో గానీ ఒక రిటర్న్ స్టేట్మెంట్ అనేది వాడతాం అనమాట. ఎందుకంటే ఎప్పుడైనా సరే ఒక ఫంక్షన్ ఎగ్జిక్యూట్ అయిన తర్వాత ఆ ఫంక్షన్ అనేది ఎక్కడ కాల్ అయిందో ఆ కాల్ అయిన దగ్గరికి అయితే మనం వాల్యూ అనేది మనం మళ్ళీ రిటర్న్ అనేది చేసాం అనమాట. దీనికి సంబంధించిన కంప్లీట్ నోట్స్, పీడిఎఫ్, ప్రాక్టీస్ క్వశ్చన్స్ అన్ని నేను టెలిగ్రామ్ ఛానల్ పోస్ట్ చేశాను. ఛానల్ లింక్ అనేది బయోలో. థ్యాంక్ యూ.